లేకపోతే బిడ్డ నాకు ఫస్ట్ పెట్టమని అడుక్కోవాలి. అలా కాకుండా వీడు నాకు పెట్టకుండా తినడానికి పగబడతాడా, అంత పగబట్టేటోడా దేవుడు, అంత చెడ్డోడా అని ఆలోచించేవాడిని. అలా అవి తీసుకెళ్ళి ఆడ పెట్టడము, ఆ టైంలో ఆ ఇన్సిడెంట్ జరగడము, ఇదేంటి దేవుడు తినడు, ఇప్పుడు దీని మీద కుక్క చుచ్చి పోసింది, అసలు మనసులో మేము తినకుండా అయింది, ఇంకెవరు తినకుండా అయింది అని చూసి మళ్ళీ 2వ రోజు ఆడికి పోయేసరికి అవి కూలిపోయి విస్తరాకి, 3వ రోజు డికంపోజ్ అయిపోయి, 4వ రోజు పురుగులు అవి తిని, 5వ రోజు రకరకాలు, ఇంకా 4-5 రోజుల తర్వాత అది రూపాయలు లేకుండా పోయింది. సో దేవునికి పెట్టుడు దండుగా, అదేదో అవసరం ఉన్న వాళ్ళకి పెట్టుడు మంచిది. నేను ఇదే విషయం ఒకసారి మా ఊళ్ళో పెడితే మా ఊళ్ళో అందరు తిట్టిలు, అరే ఊరంతా కలిసి పైసలు వసూలు చేసి ఊరందరికీ అన్నదానం పెడుతున్నారు. దానం చేయడం అంటే ఏంటిది, లేనివాడికి ఇచ్చుడే కదా. లేనివాడికి ఇస్తే అది దానం, ఉన్నవాడికి ఇస్తే దానం కాదు అది, దానికి ఏదో ఒక పేరు పెట్టుకోవాలి. అయితే అందరికీ అన్నదానం, ఎవరింట్లో వాళ్ళకి అన్నం లేదా, ఆ డబ్బులు ఆ వండిన పదార్థం ఎవడైతే ఆకలితో ఉన్నాడో, ఎక్కడైతే అవసరం ఉందో ఆడికి పోయి ఒకరోజు ఇచ్చిరాని అనాథ పిల్లలు ఏ దేవుడి పేరుతో అయినా అనాథ పిల్లలు నడిపిస్తున్నారు కదా ఆశ్రమాలు, వాళ్ళైతే నాసికులు కారు కదా. ఆ అనాథ పిల్లలకి ఇవ్వండి ఊరంతా కలిసి. రేపు చూడండి వినాయక చవితి సందర్భంగా అన్నదానం పెడుతున్నామని చెప్పి బియ్యాలు వసూలు చేస్తారు, డబ్బులు వసూలు చేస్తారు. నాట్ ఓన్లీ వినాయకుడు, యేసు ప్రభువులు అయితే ప్రతి నెల 10వ భాగం వారం కూడా వసూలు కార్యక్రమం వాళ్ళకి గట్టిగానే ఉంటుంది. ఎవరికి దానం చేస్తున్నావు అన్నం, దానివల్ల ఏం ప్రయోజనం, ఆకలితో ఉన్నాడు కదా. దానికి బైబిల్లో ఆకలి కొన్నవారు ధన్యులు, మలమలలాడే పొట్టతో ఉండి ప్రార్థన చేస్తే పరలోకమందు పరమాన్నం పెడతారని రాసుకున్నారు. ఇవన్నీ అట్లనే అని చెప్పి మొన్న ఒకడు కెన్యాలో 175 మంది అన్నం తినకుండా వాళ్ళంతటా వాళ్ళే యేసుప్రభుకు ప్రార్థన చేసి అస్థిపంజరాలే చచ్చిపోయారు. గుట్టలుగా అస్థిపంజరాలు బయటకు వచ్చాయనే సంచలన వార్త మనందరం చూసినాం. ఇవే ఉంటాయి, మీరు ఏడా చూసినా. నువ్వు తినకు, నువ్వు సావు, సచ్చినాక నీకు ఆనందం వస్తుంది, సచ్చినాక నీకు స్వర్గం వస్తుందని అన్నీ అర్థం లేని ఆధారం లేని ముచ్చట్లే చెప్తారు. సో ఈ కుటుంబ పరిస్థితులన్నీ మిమ్మల్ని నాస్తికత్వం వైపు నడిపించాయా? అవును. మరి ఇంట్లో అమ్మ నాన్న ఎదుగుతూ మొదట్లో పరమ భక్తులు. ఓకే. ప్రత్యక్షంగా పరోక్షంగా మా అమ్మ మా తమ్ముని కోసం దేవునికి మొక్కడం కంటే నా కోసం 10 రెట్లు మొక్కుంటుంది. నా కొడుకు భక్తుడిగా మారాలి, నా కొడుకు ఖచ్చితంగా గుండు కొట్టించుకోవాలి, నా కొడుకు గవర్నమెంట్ నౌకరు రావాలి. ఇప్పటివరకు గుండు కొట్టించుకోలేదు ఎక్కడ. ఎప్పుడో అయినా నాకు గుండుతో ఏం పని తల్లి. ఇప్పుడు పోయేటప్పుడు నాకు నచ్చలేదు అనుకో, గుండు కొట్టించుకుంటా. ఏం గుండుకున్న దేవుడికి ఏం సంబంధం అసలు? అంటే దేవుడి దగ్గర వెంట్రుకలు ఇస్తే మంచిది, లేదంటే మొక్కులు చెల్లించుకోవడంలో భాగం. ఒక 100 సంవత్సరాల వెనుకకు పోదాం, ఏ దేవుని దగ్గర ఎవరు జుట్టు ఇవ్వకపోయేది. ఒక 70 సంవత్సరాల క్రితం పోదాం, ఏ దేవుని దగ్గర ఎవరు గుండు ఇవ్వకపోయేది. ఆ గుండు కొట్టించుకోవడం అనేది బుద్ధిస్ట్ కల్చర్. ఓకేనా, అలంకరణతో పని లేదని, అది కూడా నేను దాన్ని కూడా పెద్దగా యాక్సెప్ట్ చేయను. అది కేవలం వెంకటేశ్వర స్వామి అనే టెంపుల్ వల్ల ఈ గుండు కొట్టించుకోడు. అది కూడా ఒకసారి వెంకటేశ్వర స్వామి, ఇదంతా కల్పిత కథ అయినా స్టోరీలో ఉన్నదని మీకు గుర్తు చేస్తున్నాను. ఒకరోజు వేటకు వెళ్తే ఏదో జంతువు దాడి చేస్తే ఆయనకు జుట్టు కొంచెం పోతే, ఆయన ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ భార్య చూసి, అయ్యో నీకు ఇక్కడ జుట్టు లేకపోతే బాగలేవని చెప్పి ఆమె జుట్టుని ఆయనకు అతికించడంతో ఈ ఆచారం మొదలయ్యి, ఓ వెంకటేశ్వర స్వామి నీకు కొంచెం జుట్టు పోయింది కదా, నాకు జుట్టు ఉంది, నా జుట్టు నీకు ఇస్తాను, నువ్వు నా కోరికలు ఇయ్యి అని చెప్పి దానికి లింక్ పెట్టి ఓ స్టోరీ క్యారీ చేశారు. సరే వెంకటేశ్వర స్వామి కంటే కొంచెం జుట్టు పోయింది, నువ్వు జుట్టు ఇచ్చినావు. మరి ఆ హనుమాన్ స్వామికి ఒళ్ళంతా జుట్టే కదా, నిజమా కాదా? మరి వానరంకి ఒళ్ళంతా జుట్టు ఉంటే నువ్వు జుట్టు ఎందుకు ఇస్తున్నావు అక్కడ? వేరే దేవుళ్ళకు కూడా ఇది విస్తరించింది. అంటే గుండు కొట్టి అనే ప్రక్రియ నాకున్నటువంటి ఏదో ఒక కోరిక కోసం దీన్ని పెంచి దీన్ని తొలగించుకోవాలనే ఒక మంచి కాన్సెప్ట్ ఉంటుంది. అలా రిమైండర్ కదా. కొంతమంది గడ్డం బాగా పెంచేస్తూ ఉంటారు, ఎందుకు అంటే నేను పలానా దేవుడి దగ్గరికి పోతాను, అది రిమైండ్ చేస్తుంది. సరే, అది రిమైండ్ ప్రాసెస్. కానీ ఇప్పుడు అది దావాలంలా విస్తరించి ఒక 30-40 సంవత్సరాల్లో అన్ని చోట్ల గుండ్లు, దానికి టోకెన్లు, దానికి కాంట్రాక్టర్లు, ఆ జుట్టు అమ్ముకొని కోట్ల రూపాయలు వ్యాపారం. కానీ జుట్టు మళ్ళీ రాదు అని ఒక్కసారి బోర్డు పెట్టుర్రి, ఎంతమంది ఇస్తారో చూద్దాం. పాపం కొంచెం పోతేనే 40-50 వేలు పెట్టి ప్లాంటేషన్ వేయించుకుంటారు. శుభమాని పెళ్ళి చేస్తారు, పెళ్ళి చేశాక నా బిడ్డకు పెళ్ళి అయితే నేను గుండు కొట్టిస్తానగానే ఇంత పొడుగు జుట్టు ఉంటుంది. పాపం ఆ జుట్టును చూసి ఆడు ఇష్టపడి పెళ్ళి చేసుకుంటాడు. పెళ్ళైనాక ఆడు తీసుకుపోయి గుండు కొట్టిస్తారు. మీరు ఈ స్థాయిలో మాట్లాడుతున్నారు కదా, దేవుడు లేడు, నమ్మకం, మన నమ్మకాలు, విశ్వాసాలు, మతాలు, కులాలకి వ్యతిరేకంగా మీ యుద్ధం అని చెప్పి మీరు అసలు దయచేసి వ్యతిరేకము
అవమానించిండు, తిట్టిన అనే పదాలు తీసేయండి, అడగకండి. మా అభిప్రాయం చెప్తున్నాము, మీ అభిప్రాయం ఆలోచించమని అంటున్నాం కానీ దేవుని నమ్మే వాళ్ళు నమ్మని వాళ్ళు, మీరు నమ్మని వ్యక్తులకి అనుసంధానకర్త లేదంటే కూడా అనక్కర్లేదు. నాకంటే పెద్ద చదివిన వాళ్ళు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు. నాస్తికత్వానికి ఒక అధ్యక్షుడు, నాస్తిక సమాజానికి నేను ఒక సభ్యుని, నాస్తిక సమాజానికి అధ్యక్షుడు, నేను ఒక సభ్యుని అంతే. ఓకే, మీ ఆ పదవికి నేను రాజీనామా చేశాను. సో నేను ఐఎమ్ ఏ మెంబర్, ఓకే, ఇండివిజువల్ ఐఎమ్ ఎన్ ఎథిస్ట్. ఓకే, మీ పెళ్ళి ఎలా జరిగింది? అమ్మాయితో జరిగింది. అంటే ఐ మీన్ పెళ్ళి అనే తంతు కొంత తాళి మెట్టలు లేదంటే దండలు మార్చుకోవటాలు ఇవన్నీ కొంత వెనకటి కాలం నుంచి కూడా పెద్దలు మీరు అన్నారు అమ్మ అప్పాలు చేస్తే ముందు దేవుడికి పెట్టాలని పెట్టింది అని చెప్పి మన పెద్దలు తంతుని నిర్ణయించి అలానే చేస్తూ ఉన్నారు కదా. అయితే అలానే చేస్తూ ఉన్నారు. నేను దాని గురించి చదివాను, ఒక బ్రాహ్మణుడు రాసిన పుస్తకం చదివాను. ఒక కాపు ఆయన రాసినటువంటి తాపి ధర్మారావు అనేటువంటి వారు రాసింది, ఆరుద్ర గారు రాసింది, లేకపోతే త్రిపురనేని రామస్వామి గారు రాసింది, పెళ్లి మంత్రాలు వాటి పుట్టు పూర్వోత్తరాలను వెనిగల్ల సుబ్బారావు గారు రాసింది, కత్తి పద్మారావు గారు సంస్కృత పండితుడు, ఇప్పటికీ అలైవ్గా ఉన్న లెజెండరీ పర్సన్, ఆయన రాసినవి అవన్నీ చదివాను. పెళ్లి ప్రక్రియ ఎలా ఉంది, బుద్ధిజం, క్రిస్టియన్, హిందూ అన్నీ చదివాను. అప్పుడు మా నాన్న పెళ్ళి ఎలా జరిగిందో తెలుసుకున్నాను ఫస్ట్. మా నాన్నమ్మ మా తాతయ్యల పెళ్ళి ఎలా జరిగిందో చూశాను. మా నాన్నమ్మ తాతయ్యల పెళ్ళికి ఇదేది లేదంట, చిన్న పిల్లనంట, ఆమెకి ఏదో భాషింగం కట్టి ఆమె చెయ్యి పట్టుకొని తీసుకొచ్చుకున్నాడంట మా తాత. మా నాన్న ఏమో ఎవరు లేరు పోలేని డబ్బులు పైసలు ఖర్చులు అవుతాయని ఒక బొమ్మల గుడి కాడికి వెళ్ళి వీళ్ళొక 5-6 వాళ్ళకు 10 మంది కలిసి పసుపు కొమ్ము కట్టి దారం కట్టుకుని ఆడ పూజారు లేడు, మంత్రాలు లేవు, ఏవి వ్యవహారాలు లేవు, చేసుకుని వచ్చారంట. ఈ 30-40 ఏళ్ళలో అన్ని సామాజిక వర్గాల వాళ్ళు డబ్బులు సంపాదించడంతో పెళ్ళి అంటే మీ సినిమాలలో ఉండొచ్చు, తాళి కట్టు శుభవేళ అనే పెద్ద పెద్ద పాటలు, ఆ 3 రోజుల పండుగ 7 రోజుల పండుగ ఒక తంతు వేసి ఇవాళ కల్చర్లో వాళ్ళు పెళ్లి చేసుకుంటూ పక్కకు పోయి అందరు ఇట్నే ముహూర్తమే చూసి ముహూర్తం పెట్టుకోవాలి, అయ్యగారితో రాయించుకోవాలి, ఆ శుభలగ్నాన్ని పూజ చేయించుకోవాలి, ఫస్ట్ కార్డు అక్కడికే పోయాలి, ఫస్ట్ కార్డు వీళ్ళకే వేయాలి, అది దేవుని కాడికి పోయి ఆ కార్డు రావాలి. ఆ తర్వాత ఇవన్నీ ఒక పెద్ద సిస్టాన్ని ఈ గడిచిన 30-40 సంవత్సరాలలో ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్లా కాకుండా మరి నేను ఎట్లా చేసుకోవాలి? నాకంటే ముందే ఎంతోమంది కమ్యూనిస్టు సోదరులు పెళ్ళంటే ఇద్దరు కలిసి అందరూ సమానమే, కానీ కొంతమంది వినరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడుతోని రాజశ్యామల చేయించడానికి బాలకృష్ణ గారు విపరీతంగా కష్టపడ్డారు 2019లో. నేను చెయ్యి అన్నాడు ఆయన. నన్ను బాలయ్య బాబు డైరెక్ట్ అడిగారు చేద్దామా అంటే, మీరు ఆయన ఒప్పించండి చేద్దామని చెప్పిన. అంటే ఆయన నేను కూర్చొని అన్నాడు. నేను బాలయ్య బాబుకు ఒక చెప్పిన, మీరు ఎమ్మెల్యే అవుతారు, మీ పార్టీ రూలింగ్లో ఉండదు, నేను చేస్తా పూజ, మీకు మీరు గెలవడానికి చేస్తా అని నేను కార్యక్రమం చేయించిన. ఎక్కడ చేశారు? చీరాల్లో చేసిన. బాలకృష్ణ గారు వచ్చారా? చీరాల్లో చేసిన. ఎందుకు ఒప్పుకోలేదు చంద్రబాబు నాయుడు గారు? ఒప్పుకోడు, ఆయన వెరైటీ, ఆయనంతా అదొక లోకం. ఆయన గెలుస్తామని వెరైటీ ఉంటాడు. ఆయన మనం చెప్పకముందుకే మనకు స్టోరీలు చెప్తాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే రెండోది ఎవరు చెప్పారు ఆయనకు, ఎందుకంటే అంత ఆయన చూస్తే ఒక భయం. బట్ అలా నమ్మని వ్యక్తి వేలికి ఇప్పుడు ఉంగరం పెట్టుకున్నారు. ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా నేను ఒకటే మాట చెప్తా, హేతువాదులందరూ కలిసి సభ పెట్టుకురట, ఆ సభకు రావుకాలం లేకుండా ముహూర్తం పెట్టుకురట. సింపుల్. టీవీ డిబేట్లల్లో మాట్లాడే వాళ్ళందరూ దేవుని నమ్మమని మాట్లాడతారు. అందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత నాతో మాట్లాడేవాళ్ళే. మా కొడుకు అన్నప్రాసన, మా మనమడి అక్షరాభ్యాసం, ముహూర్తాలు పెట్టండి అని మాట్లాడుకునేవాళ్ళే. అసలు దేవుడిని నమ్మనోడు ఎవడు ఉండడు. ఏంటంటే బయటికి ఒకసారి కరోనా వచ్చింది, దేవుడిని కాదు అలా అమ్మమ్మ గుని కూడా నమ్ముతారు. మస్తుగా చూసినాం ఇట్లాంటి వాళ్ళని నేను చాలామంది. అందుకనే నేను వీళ్ళ గురించి మాట్లాడా, ఎందుకంటే నేను దేవుడిని నమ్మాను, నేను అది చేస్తా. ఏం చేస్తావు? ఒక్కసారి కరోనా వచ్చిందంటే మొత్తం 33 కోట్ల మంది దేవతలు కళ్ళ ముందర ఉంటారు. సెకండ్లో ప్రాణం పోతుంది అన్నప్పుడు ఎందుకు నమ్మం? పెళ్ళామో దిక్కు, కొడుకో దిక్కు, తల్లో దిక్కు ఉరుకుతూనే ఉంటారు గుళ్ళకు, సహజం అది. ఇవాళ ఈరోజు హైదరాబాద్లో కాదు, ఇండియాలో ఉన్న ప్రతి హాస్పిటల్లో గుడి ఉంది. ఎందుకుంది? ప్రతి హాస్పిటల్లో డాక్టర్ ఇవాళ ఆపరేషన్ చేసే ముందు గుడికి పోయి పేషెంట్ పేరు మీద అర్చన ఏం చేస్తున్నారు. నాకు తెలుసు ఎంతోమంది డాక్టర్లు. ఇప్పుడు వంశీరెడ్డి అని హైదరాబాద్లోనే అతి ఫేమస్ డాక్టరు, యశోద హాస్పిటల్లో ఉంటారు. నాకు ఆత్మీయుడు, నా కుటుంబానికి బాగా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి, క్యాన్సర్ స్పెషలిస్టు. ఒక 50 ఫైల్స్ నేను ఆయన కలిసి డిస్కస్ చేస్తున్నాం. అంటే ఒక 50 మంది పేషెంట్లకు సంబంధించిన క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించి
ఆయన నాతో ఒక టెస్ట్ పెట్టిండు. ఏమనంటే ఈ 50 ఫైల్స్ ముందర పెడతాడు, పెట్టి వాళ్ళందరూ మన క్యాన్సర్ పేషెంట్లే. ఓకే. నేను వాళ్ళకి ఏం క్యాన్సర్ వచ్చిందో చెప్పాలి జాతకం చూసి. సో మా ఇద్దరి బ్రెయిన్ పెరుగుతుంది. అంటే నాకు తెలుస్తుంది ఎవరికి క్యాన్సర్ పెరిగింది. ఎగ్జాంపుల్ ఇప్పుడు శుక్రుడు శని కలిసి ఉన్నారు, ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది. సపోజ్ ఒక లేడీకి చంద్రుడు శని కలిసి ఉన్నారు 6వ స్థానంలో, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. అదే ఎలా చెప్పగలుగుతారు? రూల్ అది, దాని శాస్త్రం, అది శాస్త్రం చెప్పింది. ఓకే. అట్లనే కుజుడు ప్లస్ రాహువు ప్లస్ శని కలిసి ఉన్నారు 6వ స్థానంలో, యూట్రస్ క్యాన్సర్ వస్తుంది అమ్మాయికి. సో ఇట్లా నేను చెప్పగలుగుతా. మగవాళ్ళకి ఏమొస్తుంది? విచిత్రంగా చాలామంది సమాజం అనుకుంటుంది మగవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రాదని. మగవాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. ఓకే. చాలామందికి తెలియదు ఈ విషయం. మగవాళ్లకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. చాలామంది పేషెంట్లు బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల చనిపోతారు మగవాళ్ళు. సో ఆడవాళ్ళకే కాదు బ్రెస్ట్ క్యాన్సర్ మగవాళ్ళకు కూడా వస్తుంది. రైట్. ఈ టాపిక్ గురించి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇంతకుముందు బాలయ్య గారి గురించి చెప్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు వినలేదు అని చెప్పి. సో ఆ టైంలో కన్వే చేసినప్పుడు తన సిచ్యువేషన్ ఏంటి? ఈరోజు ఇబ్బంది అంటే వైసీపీని కార్నర్ చేస్తూ ప్రతి సందర్భంలో టీడీపీ రాబోయేది మా ప్రభుత్వమే, వైసీపీ ఇంకా దిగిపోవాలి, నెక్స్ట్ మేమే అధికారంలోకి వచ్చేది, ఇవన్నీ మాటలు చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు. అండ్ దట్టు ఒక రింగ్ ఆయన ఈ మధ్యకాలంలో పెట్టుకోవడం చూసారా మీరు? సిల్వర్. ఏం చెప్తారు దాని గురించి? అది ఆయన 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 పెట్టుకోవడానికి కారణం ఏంటి అంటే, ఆ రింగు అన్నిటికంటే ముఖ్యం మానసికమైనటువంటి స్టెబిలిటీకి పెట్టుకున్నారు ఆయన. జనరల్గా వాళ్ళ ఫ్యామిలీలో చిన్న ప్రాబ్లం ఉంది. వాళ్ళ ఫ్యామిలీలో న్యూరో రిలేటెడ్ ఇష్యూ ఉంది. ఆల్రెడీ మనకు తెలుసు వాళ్ళ బ్రదర్ పరిస్థితి ఏందో, రామ్మూర్తి నాయుడు గారి పరిస్థితి మనకు తెలుసు. సో దానికోసమని ఆయన తన ఆరోగ్యాన్ని నిలుపుకోవడం కోసం పెట్టుకున్నటువంటి రింగ్ అది జనరల్గా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీకు ఎగ్జాంపుల్ చెప్తా. టీజీ వెంకటేష్ గారు ఉన్నారు. టీజీ వెంకటేష్ గారు అబ్బాయి టీజీ భరత్ గారు నన్ను అడిగినారు, స్వామి మనము ఈసారి టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి పూజలు చేయిద్దామా అన్నారు. అంటే నేనన్నా మీరు కాదు సార్, బాబుని ఒప్పియండి అన్న, చంద్రబాబు గారిని ఒప్పియండి, ఆయన కూర్చుంటే చేద్దాం సార్ అని చెప్పిన. అంటే మీరు జగన్మోహన్ రెడ్డికి ఫర్రుగా ఉంటారు కదా, మాకు చేస్తారా అన్నాడు. సార్ నేను ఒక అడ్వకేట్ లాంటోని, ఒక డాక్టర్ లాంటోని, మా నాయన ఏం చెప్పిండు అంటే, మన కుల మతాలతో సంబంధం లేదు బిడ్డ, నువ్వు ఎవరు వచ్చినా కానీ చెయ్యి అని చెప్పారు. నేను అట్లా చేస్తా, మీరు నిజంగానే చంద్రబాబు నాయుడు గారిని పిలిపియండి, కూర్చోబెట్టి చేద్దాం పూజ. జగన్మోహన్ రెడ్డి గారి పందాలు కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీని చూడం అన్నట్టు మీరు కూడా ఎవరిని చూడకుండా యోగం ఉండాలి కదా. ఇప్పుడు అక్కడ యోగం ఉంటే, నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేసే ఒక అమ్మాయి నన్ను ఏమన్నదంటే, నాకు టీడీపీ అంటే చాలా ఇష్టం అండి, అంటే పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అండి, నేను ఎట్లనే చేసి పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలా. లక్ష్మి గారు అని అమెరికాలో ఉంటారు, ఆమెకు విపరీతమైన పిచ్చి పవన్ కళ్యాణ్ అంటే. గురువు గారు మేము 2-3 కోట్లైనా ఖర్చు పెడతాం, మీరు ఎంత పెద్ద యాగం చేస్తారో చేయండి, పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అంటే. నేను పూజలు చేయడం తర్వాత అమ్మ నేను చెప్పిన స్టేట్మెంట్ ఇప్పియండి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారితో. ఏమని స్టేట్మెంట్ ఇప్పియండి అంటే, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్లస్ చంద్రబాబు నాయుడు ముగ్గురు ఒకటే వేదిక మీద కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో స్టేట్మెంట్ ఇప్పియండి. ఏమని అంటే, 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, 2.5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నేను పూజ చేస్తాను, అప్పుడు గెలుస్తారు పవన్ కళ్యాణ్ అని చెప్పిన. అది సాధ్యం అవుతుందండి నేను చెప్పిన. అట్లా కాకుండా ఇప్పుడు అంతెందుకమ్మా, నేను చిన్న లాజిక్ చెప్తా. నాకు బాగా నచ్చినటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. నేను మన విజయవాడ పోయినప్పుడు నాకు ఎయిర్పోర్ట్ నుండి కారులో వస్తున్నప్పుడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఒక వీఐపీ వచ్చిండు. ఆయనకు ఒక తెలుగుదేశం హార్డ్ కోర్ ఫ్యాన్. ఆయన డ్రైవ్ చేస్తూ ఉన్నాడు, హోటల్కి తీసుకొస్తూ ఉన్నాడు. ఏంది పరిస్థితి అన్న, నాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఫస్ట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది, ఇంకా నాశనం అయిపోయింది. ఓకే, నాశనం అయిపోయింది, ఈసారి ఎవరు వస్తున్నారు అని అడిగిన. అంటే ఇంకెవరు వస్తారంటే బాబుగారు వస్తారు అన్నాడు. అవునా, ఓకే రైట్. అంటే బాబుగారు సింగిల్గా పోటీ చేసి వస్తారా అన్నాడు. లేదండి పవన్ రావాలి. అవునా, పవన్ వస్తాడా? లేదండి బీజేపీ రావాలా. అంటే బీజేపీ, చంద్రబాబు, పవన్ ముగ్గురు పోటీ చేస్తే టీడీపీ వస్తుంది. మరి నా చిన్న ప్రశ్న అండి, జగన్మోహన్ రెడ్డి లంగా దొంగ లఫంగా అయినప్పుడు మరి డైరెక్ట్గా టీడీపీ రావాలి కదా, మరి ఇంతమంది ఎందుకు కలవాల్సి వస్తుంది అని అడిగిన. దానికి ఆన్సర్ లేదు అంటే ఇప్పుడు అర్థమైంది కదా. మనం చాలా ఊహించుకుంటాం, రియాలిటీ వేరు. ఇప్పుడు జనాలకు తొందర ఎక్కువ. నేను బెనిఫిషియర్స్ని అడిగిన. బెనిఫిషియర్ అంటే ఈ స్కీములు తీసుకునే వాళ్ళని అడిగిన. వాళ్ళని అడిగితే 10వ తారీఖు వరకు జగన్ తిడుతున్నారు, 11 నుండి మెచ్చుకుంటున్నారు. అంటే ఆ స్కీమ్ పైసలు వచ్చే వరకు తిడుతున్నారు, లేట్ అయితే. స్కీమ్ పైసలు చేతికి రాగానే దేవుడు అంటున్నారు.
అంటే దానివల్ల కన్ఫ్యూజ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అర్థమైందమ్మా? ఇప్పుడు ఈ నెల 10వ తారీఖు వరకు స్కీమ్ పైసలు పడతలేవు అకౌంట్లో, పడకపోతే లేట్ అయింది కాబట్టి తిడుతున్నారు జగన్ను. 11 తర్వాత పాజిటివ్గా మాట్లాడుతున్నారు. సో ఈ కన్ఫ్యూజన్లో జనాలు ఏమనుకుంటున్నారు అంటే ఏదో జరుగుతుంది అనుకుంటారు. కానీ ఇవాళ మాటను నేను ఏకీభవించను. నేను చెప్పబోయేది ఏంటంటే 2023 జనవరి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, కేంద్ర రాజకీయాలు సర్వం మారబోతున్నాయి. శని మారుతూ ఉన్నాడు, గురువు మారుతూ ఉన్నాడు. సినిమా అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరో అప్పుడే తేలుతుంది. ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు నేను సీఎం అని లొల్లి పెట్టడం వల్ల లాభం లేదు. అంటే మరోసారి జగన్ గారికి అవకాశం లేదంటారా? నేను ఆల్రెడీ చెప్పినా కదమ్మా 2024లో జగనే సీఎం అని. ఓకే, నాకు ఏదైనా డౌట్ ఉంటే 29 మీద, 24 మీద నాకు డౌట్ లేదు. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్. నా ఉద్దేశం ప్రకారం అయితే 2020 నేను మాట్లాడేది ఒకటి గుర్తుపెట్టుకో. ఇందాక ఒక మాట అన్నావు, వాళ్ళు ముగ్గురు కలిస్తే. అందుకనే చెప్తున్నా, ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్ ప్రకారం పదే అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే నన్ను ట్రోల్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకని మొదలే చెప్తున్నా ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం 2024లో జగన్ వచ్చే అవకాశం ఉంది. రేపొద్దున పార్టీలు ఎవరెవరు కలుస్తారు, ఎవరెవరు కొట్టుకుంటారు అనే దాన్ని బట్టి సీఎం గురించి మాట్లాడతా. ఇప్పుడు తెలంగాణలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంది. రేపొద్దున 2023 జనవరి తర్వాత తెలంగాణలో చాలా మార్పులు రాబోతున్నాయి. సో టీఆర్ఎస్ను మించి ఇతర పార్టీలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. లైక్ బీజేపీ రావచ్చు, కాంగ్రెస్ రావచ్చు. సో అప్పుడు ఏం చేస్తాం మనం? ఏం చెప్పలేం. ఎందుకంటే భారతదేశంలో ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి పేరు నరేంద్ర మోడీ. ఆయనది అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి. 2023 జనవరిలో ఆయనకు అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది. 4వ ఇంట్లోకి శని వస్తున్నాడు. సో అది డేంజర్. రెండోది ఏంటంటే ఆయనకు శని 10వ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి అప్రతిహతం, అంటే దగ్గర 2.5 సంవత్సరాలు ఇంటూ 5 అంటే 12.5 సంవత్సరాల నుండి ఆయన రాజభోగాన్ని అనుభవిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి అర్ధాష్టమ శని వచ్చినప్పుడు దెబ్బ తగులుతుంది. సో చాలామందికి నేను కొన్నిసార్లు చెప్పినప్పుడు నా పాయింట్ మిస్ అవ్వచ్చు. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని మీకు ఉపన్యాసం చెప్తున్నాను. ఇది నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నా రూపం ఇక్కడ ఉంటుంది. శక్తి రూపంలో అలాగా శక్తి రూపంలో అలా ఉంటుంది. దీన్ని ఆరా అంటుంటారు. ఈ శక్తి అంటే ఈ శరీరం కాకుండా, స్థూల శరీరం కాకుండా సూక్ష్మ శరీరం, కారణ శరీరం అని ప్రతి జీవికి 3 శరీరాలు ఉంటాయి. ఇప్పుడు ఆ కెమెరా దగ్గర నుంచి, నీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి సూక్ష్మ శరీరం అంటే ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ అంటే స్థూల శరీరం అంటే భౌతిక పదార్థకమైనటువంటి. ఈ పదార్థానికి వెనక ఒక ఎనర్జీ రన్ అవుతుంటుంది, శక్తి. ఆ ఎనర్జీని మీరేమంటారు? ఎనర్జీ పవర్. ఎనర్జీ అంటే ఒక రకమైన శక్తి ఉంటుందన్నమాట. దాన్ని ఎథరిక్ బాడీ అంటారు. దాని తర్వాత కారణ శరీరాన్ని యాస్ట్రల్ బాడీ అని అంటారు అన్నమాట. యాస్ట్రల్ బాడీ అంటారు. ఈ 3 ప్రతి అణువులోనూ కూడా ఈ 3 ఉంటాయి. ఈ 3 యొక్క కలయికే. అందుకే ఈ శరీరం చనిపోయింది అంటారు. చనిపోవడం అంటే ఏంటంటే ఆ 2 శక్తుల నుంచి ఇది విడిపడింది. ఆ శక్తుల రూపంలో ఉన్నావు నువ్వు. అలాగే ఆ ఋషికొండ దాన్ని ఒకసారి కోత కోసారనుకోండి, శక్తి ప్రవాహం ఆగదు. కాబట్టి ఆ మధ్యలో ఎవరున్నారో వాళ్ళకి ఎముకలు బలం తగ్గిపోవడం. ఇది చూడండి, రేపు గమనించండి. దాని మీద ఎక్కువ కాలం ఉంటే ఎముకల యొక్క పొటెన్సీ తగ్గిపోతుంది. శక్తిగా ఆటంకం జరుగుతుంది. అందుకే దాని మీద ఎవరో కూడా తపశ్శక్తి సంపన్నులు మాత్రమే అక్కడ ఉండాలి. తపశ్శక్తి లేని వాళ్ళకి అనుభవపూర్వకంగా తెలుస్తుందిలేండి. ఎవరు ఉంటారో వాళ్ళని ఉండేవండి, మనకేం అభ్యంతరం లేదనుకోండి. ఇవ్వండి. ఈ శక్తి ప్రవాహం ఇలా జరుగుతుంటుంది త్రికోణ ఆకృతిలో. అలాగే వెర్టికల్ అండ్ హారిజెంటల్ లెవెల్లో ఏ కేంద్రమైన ఇది ఎవరు చెప్పక్కర్లే. ఈరోజు ఆధునిక శాస్త్రవేత్తలందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా ఆనాటి యోగులు ఋషులు చెప్పిన విషయాలను ఈనాడు అది సైంటిఫిక్గా ప్రూవ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఈరోజు రాసుకోండి. ఆ ఋషికొండ మీద ఏవైతే విహార కేంద్రాలు, విజ్ఞాన కేంద్రాలు లేకపోతే ఏవి పెట్టినప్పటికీ కూడా 1 రోజు 2 రోజుల కంటే ఏ వ్యక్తి అయినా అక్కడ భౌతికవాదులైనటువంటి భౌతికమైనటువంటి మామూలు మనుషులు
వాళ్ళ మీద చాలా ఆ శక్తి ప్రవాహం జరుగుతుంది. ఏ విధంగా అయితే ఒక యాటమ్ బాంబు వేస్తే ఏ విధంగా అయితే నాశనం చెందుతుందో అలాగే మన శరీరంలో కూడా ఆ యాటమిక్ పవర్ ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో, ఆ ప్రాకృతిక శక్తి ఏదైతే ఉందో ఆ మనుషుల్లో ప్రవహించి వాళ్ళకి జుట్టు ఊడిపోవడం. ముఖ్యంగా జుట్టు ఎందుకు చెప్తున్నాడు, జుట్టు మనం చనిపోయినా చనిపోదు, అన్నిటికంటే శక్తివంది జుట్టు. యోగుల కింద జుట్లు ఎందుకు ఉంటాయంటే వాళ్ళకి శక్తి ఎక్కువ ఉన్నది అని అర్థం. ఇప్పుడు ఈ గడ్డ ఉన్నది, ఇప్పుడు లోపల మడత పెట్టుకున్నాను అనుకో, ఉక్క దాన్ని వదిలితే ఇక్కడి వరకు ఉంటుంది గడ్డం. నిన్న మీ కెమెరాలో గడ్డం పెద్దది, నువ్వు పెంచుకుందామన్నా ఒక 10 సంవత్సరాలు పెరగదు నీకు. ఎందుకంటే నీకు ఆధ్యాత్మికమైన ఆలోచన విధానం అంటే లోపల కెమిస్ట్రీ మారుతుంది. అందుకే యోగులకి ఇవన్నీ కూడా శక్తి కేంద్రాలు. అందుకే దీనికి చివరికి వచ్చేసరికి కోన్ ఉంటుంది. అలాగే ప్రతి జుట్టుకి అందరికీ కూడా కోన్ ఉండడానికి ఇవి శక్తిని తీసుకునే కేంద్రాలు, శక్తిని విడుదల చేసే కేంద్రాలు. నీకేంటి నాకేంటి ఎవరికైనా మీరేం చేస్తున్నారో కట్ చేసేస్తున్నారు. అందుకే దైవం ఉన్నటువంటి స్థలంలో జుట్టు ఎందుకు ఇవ్వాలని అది ప్రత్యేకమైన ఒకటి పెట్టి అది ఇంకోసారి పెడదామండి దాని మీద. అవును, ఎముకలు ఎందుకు గంగా నదిలో కలపాలి, కృష్ణాలో కలపాలి, గోదావరిలో కలపాలి, ఇవన్నీ కూడా వెనక పెద్ద అపారమైనటువంటి సైన్స్ ఉంది. సైన్స్ కాదు, సైంటిస్టుల ద్వారా, మీలాంటి సిద్ధ యోగుల ద్వారా. సైంటిస్టులు చెప్పేది సైన్సు, సైంటిస్టులు చెప్పేది సైన్సు. సైన్స్కి ఏం తెలుసు అంటే ఇప్పటికి చంద్రమండల యాత్రే ఇప్పుడు పూర్తి చేయలేదు వాళ్ళు. ఇంకా అనంతమైనటువంటి విశ్వాన్ని ఏం చూస్తారు. అందుకే అంతరిక్షంలోకి వెళ్తే తెలుసుకోవాలంటే కొంతే, అంతరంగంలోకి వెళితే తెలిసేది అంతా. అంతరంగ ప్రయాణం చేసేవాడు ఋషి, అంతరిక్షంలో ప్రయాణం చేసేవాడు ఖుషి. ఖుషి కోసం అంటే ఏది కనిపెట్టినా వాడు ఈ శారీరకమైనటువంటి సుఖం కోసమే. ఇప్పుడు ఋషికొండలోనూ వాళ్ళు ఎవరైనా సరే స్టే చేస్తే వాళ్ళు యోగులు అయితే మాత్రమే ఆ శక్తిని ధారణ చేయగలరు. లేకపోతే అక్కడ ఉండేటువంటి ఆఫీసుల్లో కానీ ఏం పెట్టినా, అక్కడ ఎవరైనా విహారానికి వెళ్ళినా దేనికి వెళ్ళినా సరే ఆ శక్తి ఏమవుతుందంటే ఈ యొక్క ఎముకల మీద, ఈ జుట్టు మీద ముందుగా పనిచేయడం మొదలు పెడుతుంది. ఎందుకంటే శక్తిని తీసుకునే కేంద్రాలు జుట్టు, శక్తిని తీసుకునే కేంద్రాలు మనలో ఎముకలు. ఇవి మనం చనిపోయిన తర్వాత కూడా కొన్ని వేల సంవత్సరాల వరకు బ్రతికే ఉంటుంది డిఎన్ఏ లోపల. నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఈ వెంట్రుక దొరికితే నీ యొక్క రూపాన్ని మళ్ళీ క్రియేట్ చేయొచ్చు. అలాగే డైనోసార్స్ని క్రియేట్ చేయడానికి చూస్తున్నటువంటి ఒక డిఎన్ఏ దొరికితే, వెంట్రుక దొరికితే చాలు, నీ పూర్వ రూపాన్ని కూడా తిరిగి తీసుకురావచ్చు. అందుకే మన పెద్దలు వెంట్రుకలు ఎక్కడ పడేయకండి, ఎవరు దొక్కుతారండి. అందుకే ఎముకలు గోర్లు ఎక్కడ పడేయకండి, పన్ను ఊడిపోతే ఎక్కడ పడేయకండి అని చెప్పింది. ఎందుకంటే దాంట్లో డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ కనుక ఎవరికైనా దొరికితే దాని మీద ఏదైనా మంత్రప్రయోగం కానీ, లేకపోతే దరిద్రుడు ఆ కాలు తొక్కితే, పిల్లి తొక్కినా లేకపోతే ఎలక తొక్కినా దాని యొక్క ప్రభావం మన మీద వరకు వస్తుంది. ఇదంతా ఒక సైంటిఫిక్ తెలియనటువంటి ఒక శక్తి ప్రవాహానికి సంబంధించినటువంటి విషయం, నిగూఢమైనటువంటి రహస్యం ఇది. ఆ రహస్యాన్ని మన పూర్వీకులైన ఋషులు తెలుసుకుని ఇప్పటికి సైన్స్కి ఇంకా అందాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. ఎందుకు? చంద్రుడి మీద నీరు ఉన్నదని చెప్తున్నారే, ఆ నీరు ఉందని చెప్పింది ఋషులు ఎప్పుడో చెప్పారు. ఎందుకంటే చంద్రగ్రహం అంటే ఏంటి? జలతత్వం. మన యోగశాస్త్రంలో చంద్రుడు అంటే జలతత్వం అని ఎప్పుడో చెప్పారు. అర్థమైందా? మొన్న చంద్రయాన్ చేశారు కదండి, మరి అంతవరకు వెళ్ళగలిగారు కదండి. అంటే ఋషులు సిద్ధయోగులు ఎప్పుడో చెప్పిన దాన్ని ఇప్పుడు వీళ్ళు కనుక్కునే ప్రాసెస్లో ఒక 1% 2% వెళ్ళారని అంటున్నారు కదండి. ఆ విధంగా దాని మీద మీ పరిశోధన కానీ లేకపోతే మీ కామెంట్ ఏంటి? ఆనాడు ఎప్పుడూ సిద్ధయోగులు కాదు, ఆ సిద్ధయోగుల యొక్క డిఎన్ఏ కాలక్రమేణా పరిణతి చెందుతూ ఆ సిద్ధయోగుల నుంచి పుట్టినటువంటి వాళ్ళే ఈ మనుషులందరూ కూడా. ఇప్పుడు మీ గోత్రం ఉందంటే మీ ఋషి పేరు అది. మీ గోత్రం ఏది ఉందో అది ఆ ఋషి ప్రోక్తమైన డిఎన్ఏ నీలో కంటిన్యూ అవుతుంది. చిన్న డౌట్ అండి, ధర్మ సందేహం. ఇప్పుడు అప్పట్లో సిద్ధులకి యోగులకి ఈ మనోనేత్రం దివ్య దృష్టి ఉంది అనేవారు కదండి. అంటే వాళ్ళలో జ్ఞానాన్ని వాళ్ళు
ఆ జ్ఞానాన్ని వదలడం ద్వారా అక్కడెక్కడో చంద్రమండలంలో ఉండే అక్కడ ఉండే పరిస్థితులతో లేకపోతే అక్కడ ఉండే ఫోర్సెస్తో ఏమైనా కనెక్టివిటీ ఏదైనా ఉండేదండి? అంటే ఆ విధంగా తెలుసుకోగలిగేవారా? అందరికీ ఇప్పుడు ప్రతి ఒక్క జీవుడికి ఈ శక్తి ఉంది, కానీ వాళ్ళు మర్చిపోయారు అంతే. ఇప్పుడు నువ్వు ఉన్నావు, మీ ఇప్పుడు ఎంతమంది పిల్లలు నీకు? ఒక పాప అండి, పాప ఎక్కడ ఉండి ఉంటుంది ఇప్పుడు? స్కూల్లో ఉండి ఉంటుంది. ఎలా చెప్పావు? లోపల రికార్డ్ గతంలో జరిగిన విషయాలు, ఇప్పుడు ఉన్నటువంటి సమయం, ఈ రోజు ఏంటి, ఆదివారం కాదు కదా, ఇవన్నీ క్యాల్కులేట్ చేసి నీ మైండ్ ఏం చేసింది వెంటనే చెప్పేసింది. కానీ నీ బుర్రలో ఎంతో క్యాల్కులేషన్ జరుగుతుంది. అలాగే ఋషులు ఇలా కూర్చుని దేవుడారా దేవుడారా అనరు వాళ్ళు. ఈ విశ్వాన్ని అంతటినీ కూడా ఒక క్యాల్కులేషన్స్ తోటి తనలో ఉన్నటువంటి రసాయనాన్ని ఒకసారి చేస్తే అది ఎనర్జీ ఫామ్లోకి వెళుతుంది. ఆ ఎనర్జీ ఫామ్ అంతా కూడా విశ్వాన్ని అంతటినీ కూడా దర్శిస్తుంది. ఏ రూపంలో? జ్ఞాన రూపంలో. ఎనలిటిక్స్. ఇప్పుడు నీ ఫోన్లో నువ్వు పాపప్ చూసిన వెంటనే నీకు కావాల్సింది వస్తుంది. ఎందుకు వస్తుందంటే నువ్వు అంతకుముందు చూసినటువంటి విషయాలని అది ఆల్గారిథమ్స్లోకి మార్చుకుని ఆల్గారిథమ్స్ ద్వారా అది ఒక అనలిటిక్స్ చేసుకున్న తర్వాత నీకు ఏది ఇష్టమో అది నీ ఫోన్లోకి వస్తుంది. సేమ్ అదే ప్రాసెస్తోనే ఒకప్పుడు యోగులు అలాగే ఉండేవారండి. ఇప్పుడు నీకు కూడా అంతే, నీ లోపల కూడా అదే జరుగుతుంది. కానీ ఎవరు తెలుసుకుంటారో వాళ్ళ యోగులు, ఎవరు తెలుసుకోరో వాళ్ళ భోగులు. ఆ తెలుసుకోకుండా చేసే తప్పుల వలన రోగులుగా మారుతారు. ఇప్పుడు ఈ ఋషికొండ కూడా ఒక శక్తి కేంద్రము కాబట్టి అలాంటి ఋషికొండని డిస్టర్బ్ చేయడం, ప్రకృతి విధ్వంసం చేయడం మంచిది కాదు.